ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పరువే ప్రాణంగా భావిస్తాం ఆఫీసర్. ఇక మా సైడ్ నుంచి ఈ మిస్టేక్స్ రిపీట్ కావు. ఇక మీ నుండి కూడా ఇలాంటివేమీ రిపీట్ కావని ఆశిస్తున్నాను. గుర్తు పెట్టుకోండి. షూర్ మేడం. పదండి. మేడం సారీ మేడం సారీ. ఏదో మిస్లీడ్ జరిగింది, మేము చూసుకోలేదు మేడం. మేము చూసుకునే డేటా అప్డేట్ చూసుకుంటే మేము వచ్చేవాళ్ళమే కాదు. సరే, ఇక వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అమ్మో, వదిన గారేంటి సడన్గా ఎంత యాక్టివ్ అయిపోయారు? అంటే ఇక మీదట నేను డీయాక్టివ్ అయిపోవాల్సిందేనా? ఇంత పెద్ద సమస్యని చిటికలో తేల్చేశారు. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం. హలో, పని అయిందా? కొంచెంలో మా పని అయి ఉండేది మేడం. సింహం నోట్లో తలబెట్టి జస్ట్ మిస్లో బయటకు వచ్చినట్టుంది మేడం. లాస్ట్ మినిట్లో దేవక్ గారు ట్యాక్స్ అంతా క్లియర్ చేసి మాకు షాక్ ఇచ్చారు మేడం. ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే చెమటలు పట్టేశాయి మేడం. చేసేదేం లేక సారీ చెప్పేసి వచ్చాం మేడం. దేవకి, కూతుర్ని పోగొట్టుకుని ఇంట్లో కూర్చుని కుమిలి ఏడుస్తావనుకున్నాను. ఊహించని విధంగా ఇలా ఎలా చేసావు? అయిపోలేదు. బిజినెస్ లోకి మళ్ళీ దిగినట్టున్నావు కదా. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మొదలైంది. మొత్తానికి ఆఫీస్ క్వీన్ ఈజ్ బ్యాక్. చాలే ఆపండి. ఏంటి ఆపేది? ఎన్నాళ్ళైందో తెలుసా ఆఫీసులో ఈ స్వాగ్ చూసి? అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఇన్ ఎక్సలెంట్ వే. నిజంగా మేడం, మీకు ఆల్రెడీ చెప్పాను. అందరూ అంటుంటే విన్నాను. దేవకి మేడం ఆఫీస్లో ఉంటే ఆ వైభవమే వేరు అని. ఈరోజు చూస్తున్నాను మేడం. నిజంగా మేడం, ఒక లేడీ సూపర్ స్టార్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. అలా ఏం కాదు మనోహర్. అసలు ఆ బాధ నుంచి బయటపడ్డానికి రాధ కూడా ఓ కారణం. నిన్న రాధ నన్ను పలకరించడానికి వచ్చి నా దగ్గర ఓ ఫైల్ మర్చిపోయింది. అందులో నేను మన ఫ్యాక్టరీకి సంబంధించిన పేపర్స్ చూశాను. అప్పుడు నాకు అర్థమైంది. నేను మొత్తం ఫైల్ అంతా చెక్ చేశాను. సో దీనిలో సగం క్రెడిట్ రాధకు కూడా ఉంది. అయ్యో, నాదే ఉంది మేడం. నేనేదో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను. మీరు సమస్య చూసి అలర్ట్ అయ్యారు. దీంట్లో నీ క్రెడిట్ ఉందో లేదో తెలియదు, కానీ మీ మేడం ఆఫీస్కి రావడానికి మాత్రం క్రెడిట్ నీదే. అదేంటి సార్? నువ్వు ప్రేమగా నా కూతురు పిలిచినట్టు అమ్మా నువ్వు ఆఫీస్కి రావాలి అంటే మనసును తాకేసింది. నువ్వు నన్ను అమ్మా అనుకుని పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను? కూతురు పిలిస్తే అమ్మ రాకుండా ఉంటుందా?
అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అమ్మ గుర్తొచ్చింది మేడం. అమ్మ ఎదురుగా ఉందనుకో, ఇంకా ఏడవడం దేనికి? నిజంగా చాలా పెద్ద గండ నుండి గట్టెక్కించవుదనా? నాకైతే కాళ్ళు చేతులు రాలేదు అనుకో. నిన్న నేను ట్యాక్స్ డీటెయిల్స్ చూస్తే నాకు కాళ్ళు చేతులే ఆడలేదు. చాలా తికమకలున్నాయి, పెండింగ్స్ ఉన్నాయి. అవన్నీ అడిగి మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ కానివ్వకు. ఏం జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతోంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే అన్నా వదిన దృష్టిలో మచ్చైపోయేలా ఉన్నాను. రాధా, ప్రతీది నీకు ఫేవర్గా మారుతుంది కదే. వదలను, నిన్నస్సలు వదలను. ఏంటండి భోజనం కూడా చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ కూర్చొని? ఆలోచించడానికి ఏముంటుంది? నా ఆలోచన అంతా మన రాధ గురించే. తను అక్కడ ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని. మీరు ఇలా బాధపడుతున్నారని తెలిస్తే అది మాత్రం అక్కడ సంతోషంగా ఎలా ఉంటుంది? అది మన సంతోషం కోసం మనల్నందర్నీ వదిలి ఒంటరిగా వెళ్లి కష్టపడుతోంది. అలాంటప్పుడు దానికి మనం ఇక్కడ సంతోషంగా ఉన్నామని తెలిస్తేనే కదండి అదక్కడ సంతోషంగా ఉంటుంది. సరే ఉండండి, నేను దానికోసారి ఫోన్ చేస్తాను. భగవంతుడా, ఎందుకో మనసంతా కొంచెం చిందరవందరగా ఉంది. మనిషినైతే ఇక్కడున్నాను కానీ నా మనసంతా మా అమ్మ వాళ్ళ మీదే ఉంది. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అనే ఆలోచన నాకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. వాళ్ళందరూ క్షేమంగా ఉండేలా, నాన్న ఆరోగ్యం త్వరలో బాగుపడేలా చూడు స్వామి. ఏమైంది? లిఫ్ట్ చేయడం లేదండి, ఒకసారి మళ్ళీ చేస్తాను. ఏమండీ మేడం గారు, ఫోన్ మోగుతుందండి. బా, మీ ఫోన్ రింగ్ అవుతుందండి, మీకు వినిపించట్లేదా? రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదండి. ఒకసారి ఇటు నేను కూడా చేస్తాను. ఓ, దేవుడికి దండం పెట్టుకుంటున్నారా? పెట్టుకోండి. అయినా ఈ టైంలో దేవుడికి దండం పెట్టుకోవడం ఏంటి? ఏం కష్టం వచ్చిందో ఏంటో. మళ్ళీ మోగుతుందే. దేవుడికి దండం పెట్టుకునే టైంలో అలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం చాలా తప్పు. నేనే సైలెంట్లో పెడతా. పక్కన వాళ్ళే ఫోన్ లిఫ్ట్ చేయకూడదని మేనేజ్ తెలియదా నీకు? హలో, ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? మేనర్స్ కే బ్రాండ్ అంబాసిడర్ ని తెలుసా నేను? అలాంటిది నాతో వచ్చి మేనర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏడ్చవలే, పర్మిషన్ లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయాలి అనుకోవటం మేనర్సా? అరే, మీరేదో దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ అవుతుందో అని ఆ ఫోన్ని సైలెంట్లో పెడదాని అక్కడికి వెళ్ళానండి. కానీ మీరేమో మేనర్స్, మ్యాన్షన్ హౌస్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. ప్లీజ్, నేను ఫోన్ మాట్లాడాలి. మాట్లాడుకోండి. ఓకే. హలో నాన్న. రాధా, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ, చెల్లి అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా.
ఇక్కడ నువ్వు లేవు అన్న లోటు తప్ప మాకిక్కడ ఏ లోటు లేదమ్మా. ఎక్కడ చూసినా నీ ఆలోచనలే, ఏ పని చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. నాకు కూడా మీరందరూ బాగా గుర్తొస్తున్నారు నాన్న. అవును, తమ్ముడు ఎలా ఉన్నాడు నాన్న? వాడు బాగా చదువుకుంటున్నాడా? మీకు ఏ ఇబ్బంది కలిగించడం లేదు కదా? కలలో అయినా తలుచుకొని వాడి గురించి నీకెందుకమ్మా అంత ప్రేమ? ఎప్పుడూ నువ్వు వాణ్ణి తమ్ముడు తమ్ముడు అనుకోవడమే కానీ ఏ రోజైనా అక్క అనుకొని వాడు నీ గురించి అడిగాడా తల్లి? అలా అంటారేంటి నాన్న? ఎన్ని ఉన్నా వాడు నాకు తమ్ముడు. వాడు అలా అన్నంత మాత్రాన నేను వాడికి అక్కగా కాకుండా పోతానా? చెప్పండి. అవును, మీరు టైంకి భోజనం చేసి టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా నాన్న? వేసుకుంటున్నాను తల్లి. నిన్ను చూడాలని మనసుకి బాగా అనిపిస్తోంది. నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళకూడదు? తప్పకుండా వస్తాను నాన్న. అంతవరకు మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ఆరోగ్యాన్ని హ్యాపీగా చూసుకోండి. అప్పుడే నేను త్వరగా ఇంటికొస్తాను. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టుగా ఉంటాను. నువ్వు కూడా టైంకి భోంచేస్తూ జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే నాన్న. సరే నాన్న, ఉంటాను. అలాగే తల్లి. ఇప్పుడు సంతోషమేనా? సరే పదండి, భోంచేద్దరు గాని. రండి పద. రండి. నువ్వెందుకు కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధం? మీ నాన్నగారికి బ్రెయిన్లో క్లాట్ ఉందమ్మా. డబ్బులు తిరిగిచ్చేంత వరకు ప్రతి నెల వడ్డీ కడతాను. ఏంటి ఫోన్ మాట్లాడి పెట్టేశాక మేడం ఫేస్ డల్ అయిపోయింది? ఏమై ఉంటుంది? వద్దులే, ఇప్పుడు ఏమైందని అడిగాను అనుకో, దాన్ని వేరేలా తీసుకొని మళ్ళీ మేనర్స్ లేదు, మూడ్ బాగాలేదు అని రెచ్చగొట్టేస్తుంది. మూడ్ ఇష్టమా ఉంది, కానీ ఏదో ఒకటి చేసి మూడ్ అయితే మార్చాలి. ఎందుకంటే ఇలా మూడ్ బాగాలేక ఒకళ్ళు మన పక్కన ఉంటే ఆటోమేటిక్గా మనం డల్ అయిపోతాం. ఏం చేద్దాం అబ్బా? ఏదైతే అదైంది, ఇలా ట్రై చేద్దాం. రాధగారు మీకోటి చెప్పనా? ఏంటి? ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. ఇన్ని రోజుల మన జర్నీలో ఇప్పుడు మీరు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, అబ్బ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 , నా భూతో నా భవిష్యత్తు అనుకోండి. అందుకే నిన్ను శాడిస్ట్ అంటాను. నేను ఇంత డల్గా ఉంటే నీకు హ్యాపీగా ఉందా? అబ్బా ఏంటి చూడండి, అసలు అది ఎంత కళాఖండమైన ఎక్స్ప్రెషన్. ఇది ఇందాకటి దానికన్నా అదిరిపోయిందండి. ఏంటి వాళ్ళ మిమ్మల్ని చూడముచ్చటి హావభావాలతో నా మనసుని ఉత్తేజపరుస్తున్నారండి. అరే రే రే రే, పెట్టండి పెట్టండి పెట్టండి, ఇంకా పెట్టండి, చూసి తెరిస్తాను, పెట్టండి. రాధగారు ఇంకొంచెం ఫేస్ కొంచెం రైట్ రైట్. వావ్ వావ్, వాట్ ఏ హెయిర్ స్టైల్, వాట్ అన్ ఎక్స్ప్రెషన్. సూపర్ మేడం, కొంచెం ఇటు తిరగండి. వావ్, ఇదే మెయింటైన్ చేయండి మేడం. ఏంటి మేడం అసలు అందం ఏంటి మేడం, చూడండి. వావ్ సూపర్. వావ్ మేడం మేడం మేడం, వావ్ వావ్, ఏంటి అసలు ఏంటండి? వావ్ అదిరిపోయింది మేడం. మేడం మీరు అసలు బా సూపర్ సూపర్ మేడం. వావ్ అదిరిపోయింది మేడం. మ్యామ్ ఏంటి మేడం ఇది? ఓకే ఓకే ఓకే. ఆహా నా కాలు. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీతో అమ్మా.
ఇప్పటి వరకు నేను చెప్పిందంత అబద్ధం అండి. కానీ మీరు నవ్వుతున్నారు చూడండి, ఇది ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ మీలో. సో మీరు ఎప్పుడు అలా డల్గా ఉండకుండా నవ్వుతూ ఉండాలి. నేను కానీ స్ట్రైట్గా చెప్పాను అనుకోండి, మీరు నన్ను తిడతారు. అందుకే ఇలా చెప్తున్నాను. అమ్మయ్యా, మొత్తానికి మీరు నవ్వేశారు. మీరిలా నవ్వాలనే అండి నేను ఇన్ని ఫీట్లు చేశాను. చూడండి, ఈ ప్రాసెస్లో నా కాలు కూడా తగిలింది. అబ్బా దేవుడా. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతో ఇందాకటి నుంచి తెగ చంపేస్తున్న ఆకలిని కూడా మర్చిపోయానండి. ప్లీజ్, ఆకలిస్తుంది, కొంచెం వంట చేస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్ వంట చేయండి, కుమ్మి పడేస్తాను నేను. అదేం కుదరదు. ఎవరికి ఆకలి వేసినా మన రూల్ ప్రకారం టాస్ వేసి ఎవరు గెలిస్తే వాళ్ళే వంట చేయాలి. మర్చిపోయారా? అబ్బా, అదొకటి ఉంది కదా. సరే కానివ్వండి, తప్పుతుందా? మీది హెడ్సే కదా? మళ్ళీ నేనే గెలిచాను. సో మీరు వంట వండుతున్నారు, నేను తినబోతున్నాను. ఇదంతా మోసం. నువ్వేదో చీట్ చేస్తున్నావు. ప్రతిసారి నువ్వే ఎలా గెలుస్తున్నావు? మోసం ఛాన్స్ లేదు. నువ్వే ఏదో చేస్తున్నావు. నేను ఒప్పుకోను. ఏది ఆ కాయిన్ ఒకసారి ఇవ్వు. ఇది మరీ బాగుందండి. మీరోడిపై నన్ను చీటింగ్ అంటారేంటి? నేనంత కష్టపడి గెలుస్తున్నానో మీకేం తెలుసు? అదే నేను ఎంతో కాన్సన్ట్రేటెడ్గా కష్టపడి గేమ్ ఆడుతుంటే అదే నా ఉద్దేశం అండి. కావాలంటే మీరే తీసుకోండి. ఏముంది అందులో? ఏం లేదు. నువ్వెంత చూసినా అది రియల్ కాయినే. టాస్ వేసిన కాయిన్ నా జోబులో ఉంది. కాయిన్ నార్మల్ గానే ఉంది. మరి బ్రెయిన్ లోనోడు భలే గెలుస్తున్నాడు. ఎలాగా? ఏదో చేస్తున్నాడు. కనిపెడతా. హలో మేడం, మీరెంతసేపు చూసినా ఆ కాయిన్ ఏం మారదు కానీ కొంచెం వంట పని చూసుకోండి. అబ్బా, వెళ్ళండి మేడం, వెళ్ళండి. బుజ్జిముండా, ప్రతిసారి నన్ను భలే సేవ చేస్తున్నావు. రాధగారు, నిన్నట్లా కాకుండా ఈరోజు ఏమైనా వెరైటీస్ చేయండి. నా ఇష్టం ఏంది చేస్తాను. ఓకే, చేయండి, మీకు నచ్చిందే చేయండి. అయ్యో, టైం అయిపోతుంది. మేడం గారు అసలే తొందరగా రమ్మని చెప్పారు. వీడేంటి నా ప్లేస్లోకి వచ్చాడు? ఇతనేంటి చిన్నపిల్లలాగా రూపాయి కాయిన్ పెట్టుకుని తిరుగుతున్నాడు? హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వంట చేయాలి. ఓకేనా?
అంటే నన్ను ఇప్పటి వరకు టాస్లో ఇలా చీట్ చేశాడా? ఎంత మోసం చేసావో దొంగ ఫెల్లో, చెప్తాను వీడి పని. అమ్మో, ఇప్పుడు కాదు, టైం అయిపోతుంది. తిరిగొచ్చాక చెప్తాను వీడి పని. చి 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 చి. ఏయ్! నేనేంటి అటు వెళ్ళిపోయాను? ఏంటండి ఇంత త్వరగా రెడీ అయిపోయారు? ఏమైనా అర్జెంట్ వర్క్ ఏంటి? అవును, చాలా అర్జెంట్ వర్క్. ఓ, కానీ దానికన్నా తేల్చుకోవాల్సిన వర్క్ ఇంకొకటి ఉంది. బట్ దానికి టైం లేదని ఆలోచిస్తున్నాను. పని చేసుకొని వచ్చాక చెప్తాను. ఓ, టైం అని భలే గుర్తు చేశారండి. ఇవాళ వాసుదేవరావు గారు కూడా నన్ను త్వరగా రమ్మని చెప్పారు. అర్జెంట్గా నేను కూడా రెడీ అయి వెళ్ళాలండి. ఎలా ఉన్నావు మిస్సెస్ దేవకీ వాసుదేవ్? బిడ్డని పోగొట్టుకుని సర్వం పోయిన దానిలా అన్నీ వదిలేసి మంచం పట్టి ఉంటావనుకున్నా. అలా బాధపడుతూనే ఉంటే మన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి న్యాయం చేయలేం కదండి. ఇంతకీ ఎవరు నువ్వు? కూతురు.